శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి విలువైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 71వ అధ్యాయము 3వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 71వ అధ్యాయము 3వ వచనము. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయముగా ఉండుము, నా శైలము నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమైన సహోదర సహోదరులారా, చాలా జాగ్రత్తగా వినండి. మనం పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ పరిస్థితులు మారుతూ ఉంటాయి. కొన్నింటిని విడిచిపెట్టాలి ప్రియులారా, మరికొన్నింటిని ప్రారంభించాలి. ఎక్కువ భాగం ఏది స్థిరంగా ఉండదు. అవును, ఈ కీర్తనలో చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా అలాగే కనబడుతున్నాయి. ఎందుకంటే నిరంతరం అన్నటువంటి మాట దావీదు దరిదాపుగా 3 సార్లు ఈ కీర్తనలో ఉపయోగించుకున్నాడు. మనం ఎల్లప్పుడూ ప్రార్థనలో ప్రభువును ఆశ్రయించాలి అని చెబుతూ ఉంటున్నాడు ప్రియులారా. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయముగా ఉండుము అని ఎందుకు మాట్లాడుతున్నాడు? మనం ఎంత వృద్ధులైనప్పటికీ కూడా ప్రార్థన కొనసాగించాలి. ఎందుకంటే ప్రభు ఆడినటువంటి మాట ఎన్నడూ కూడా తప్పుడు కదా. అంతేకాదు, నిత్యము ఆయనను మనం స్తుతించగలుగుతాం. నిత్యము గూర్చి నేను నిత్యము స్తుతిగానం చేస్తాను అని ప్రార్థిస్తున్నాడు, చెబుతున్నాడు. ఎడతెగక ప్రార్థన చేసినట్లయితే ఎడతెగక ఆయనను స్తుతించగలుగుతాం. నేను ఎల్లప్పుడూ నిరంతరము ఆయనతోనే ఉంటానని దావీదు భక్తులు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవా, వచ్చు తరము వరకు నీ బాహుబలమును గూర్చి పుట్టబోవారందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజేసినట్లు తలవెరసి వృద్ధుడై ఉండే వరకు నన్ను విడవద్దు అని మాట్లాడుతుంటున్నాడు ప్రేరలారా. దావీదు యొక్క దృష్టి అతని అవసరాలు మాత్రమే కాదు, తన అవసరతను తీర్చబడుతున్నప్పటికీ తాను ప్రభువుని గురించి ఇతరులకు ప్రకటించాలని ఎంతగానో కోరుకుంటూ ఉంటున్నాడు. కాబట్టి మనం నిత్యం ప్రార్థనలో ఆయన్ను ఆశ్రయించాలి, ఆయనకు స్తుతియాగం చెల్లిస్తూ ఉండాలి, ఆయన ఎందు ఆనందిస్తూ ఉండాలి. అప్పుడే ఆయన మన పట్ల మనకి ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా దేవుడు నెరవేర్చేవాడై ఉంటాడు. అట్టి కృపలో మనందరూ కొనసాగించాలి. అప్పుడు మనం నిశ్చయంగా వయసు పెరుగుతూ ఉన్న ప్రభువును మనం మహిమపరచగలుగుతాం. రాబోయే తరానికి ఆయన గురించి ప్రకటించగలుగుతాం. భవిష్యత్తు తరాల కోసం ఎలాంటి వారసత్వాన్నైనా కూడా మీరు ఆనందిస్తారు. దేవుని యొక్క బలాన్ని గురించి, శక్తిని గురించి మాట్లాడే క్రియ మీరెప్పుడు కూడా మరచిపోవద్దని, ఆయనకు సాక్షిగా ఉండమని ప్రభుపేట మనవి చేస్తున్నాను. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభువా, ఈ తరముకు మాత్రమే కాదు, వచ్చే తరము వారికి కూడా మీరు ఆశీర్వాదకరంగా ఉండటకు సహాయం చేస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.